హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. ద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ద మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా పార్ట్ 1. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయి. యాక్చువల్గా ఫస్ట్ నుండి నెగిటివిటీ అనేది వైఫైలో తిరుగుతుంది ఈ మూవీ చుట్టూ. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ కాపీ అంటూ ట్రోల్స్ వచ్చాయి. ట్రైలర్ చూసాక ఎపిక్ మూవీ ఆచార్యను కాస్త మార్చి తీశారనే ట్రోల్స్ వచ్చాయి. విలన్ గెటప్స్ కానీ యాక్టర్ స్టిల్స్ కానీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయనే ట్రోలింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత టీం అనుకున్నట్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజమౌళితో మూవీ చేసిన తర్వాత మూవీ ఫ్లాప్ అవడం ఖాయం అన్న సెంటిమెంట్ మరో ఎత్తు. ఆల్రెడీ ఈ సెంటిమెంట్ ఎన్టీఆర్ కెరియర్లో ముచ్చటగా 3 సార్లు జరిగింది. ఆఫ్టర్ స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి అండ్ యమదొంగ తర్వాత భారీ ఫ్లాపులు పడ్డాయి. ఇది 4వసారి. ఈసారైనా ఈ సెంటిమెంట్ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడా లేదా అనేది ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. దానికంటే ముందుగా మన ఛానల్లో కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఆచార్య మూవీ డిజాస్టర్ కావడంతో దేవరా పార్ట్ 1 ప్రాజెక్ట్తో ఎలా అయినా హిట్ కొట్టాలనే డెడికేషన్ అయితే బాగానే కనిపించింది. హీరోగా ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ ఫైట్స్లో పెట్టిన ఎఫర్ట్స్ కూడా కనిపించాయి స్క్రీన్పై. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి యాక్షన్ సీక్వెన్సెస్తో మాస్ డైలాగ్స్తో డీసెంట్గా అనిపించింది. డ్యూయల్ రోల్లో తారక్ కూడా అదరగొట్టేశారు. 2 క్యారెక్టర్స్లో వేరియేషన్స్ని కూడా బాగా చూపించారు. సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ మధ్య జరిగే ఫైట్ సీక్వెన్సెస్ అండ్ అండర్ వాటర్లో షార్క్ సీక్వెన్సెస్ కూడా మూవీలో హైలైట్గా అనిపిస్తాయి. సైఫ్ అలీ ఖాన్ రోల్ కూడా స్ట్రాంగ్గా హీరో క్యారెక్టర్కి ఈక్వల్గా చూపించడం బాగుంది. విజువల్స్ కూడా బాగున్నాయి. బట్ రైటింగ్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. జాన్వీ కపూర్ రోల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సినిమాలో. చుట్టుమల్లే సాంగ్ వదిలేస్తే లెస్ దెన్ 10 minutes ఉంటుందేమో హీరోయిన్ క్యారెక్టర్. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న దావూదీ సాంగ్ని కూడా లేపేశారు. కొన్ని చోట్ల ఓకేగా అనిపించిన సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ వర్క్ మరికొన్ని చోట్ల డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది. సింపుల్ స్టోరీ లైన్ని సీ బ్యాక్ డ్రాప్తో లార్జ్ స్కేల్లో హై బడ్జెట్తో ప్లాన్ చేశారు. బట్ వర్క్ అవ్వలేదు. ట్రైలర్ చూశాక కథ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఏ స్టోరీస్ అయితే స్ప్రెడ్ అయ్యాయో కాస్త అలాగే ఉంటుంది మూవీ. సో కొత్తగా ఏం అనిపించలేదు. చివరిలో బాహుబలి తరహాలో ఎండింగ్తో ఫస్ట్ పార్ట్ని క్లోజ్ చేశారు. అది కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. బాహుబలి పార్ట్ 1 రిలీజ్ తర్వాత వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే సస్పెన్స్ని మెయింటైన్ చేసి దానికోసమే సెకండ్ పార్ట్ని ఎలా అయినా చూసి తీరాలి అనే ఎక్సైట్మెంట్ని కలిగించారు రాజమౌళి. ఈ విషయంలో డైరెక్టర్ కొరటాల శివ మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. మూవీ చూశాక సెకండ్ పార్ట్ దేనికోసం చూడాలి, ఎందుకు వెయిట్ చేయాలి అసలు సెకండ్ పార్ట్ కోసం అనేది ఆ కొరటాల శివునికే ఎరుక. మొత్తంగా మూవీలో ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ కొన్ని ఉన్నా కూడా టోటల్గా మూవీలో అయితే చాలా ఎలిమెంట్స్ అంతగా సాటిస్ఫై చేయలేదు. ఎండింగ్ కానీ ట్విస్ట్లు కానీ పెద్దగా ఇంప్రెసివ్గా అనిపించలేదు నాకైతే. మీరు ట్విస్ట్ని గెస్ చేయకపోతే కాస్త కథపరంగా సాటిస్ఫై అవ్వచ్చు. కథ కోసం కాకపోయినా ఆ విజువల్స్ కోసం అయినా సరే థియేటర్లో ఒక్కసారి అయినా ఖచ్చితంగా చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2.75/5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.